హైదరాబాద్ లో భారీ పేలుడు జరిగింది. సరూర్ నగర్ పరిధిలోని బాబునగర్ లో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నప్పటికీ ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంట్లో ఉన్న 3 గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్పాట్ కు చేరుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మేము ఇక్కడ 2002 నుండి ఇక్కడ ఉన్నాము. ఇది కొని ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. ఓకే, అక్కడ నేను ఐ వాజ్ నాట్ ఎట్ హోమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బ్లాస్ట్. జస్ట్ ఐ వాజ్ బినీత్ స్టేర్ కేస్ దగ్గర ఉన్నాను నేను. మా వైఫ్ లోపల ఉండే, మా కొడుకు రూమ్లో ఉండే. కిచెన్లో బ్లాస్ట్ అయ్యింది. ద కిచెన్ సిలిండర్ ఈజ్ ఇంటాక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్, బట్ ఎంటైర్ థింగ్ ఇస్ స్మాష్డ్. వీ డోంట్ నో ద రీజన్. ఎవరు లేరు అక్కడ, బ్లాస్ట్ అయిపోయింది. సాల్వ్ ఈజ్ ద మిస్టరీ అంటే అదే కదా, నాకు తెలియదు అనండి. ఇక్కడ మా ఆయన పేరు దేవేంద్ర, మా బాబు విశాలు. మేము ముగ్గురం ఇంట్లోనే ఉన్నాము. మా ఆయన అప్పుడే టిఫిన్ తీసుకొని కూరగాయలు తీసుకొని వస్తానని వెళ్ళిండ్రు. నేను అప్పటిదాకా బయట నిలబడి మా ముంగటి వాళ్ళతో మాట్లాడుకుంటా నిలబడ్డా. మళ్ళీ వచ్చి ఇక్కడ సోఫాలో కూర్చున్నా. కూర్చోగానే అప్పుడే పెద్ద బ్లాస్ట్ అయింది. నేను అనుకున్నా ఏమన్నా భూకంపం వచ్చిందేమో అనుకున్నా. అంత పొగ, అంత మట్టి అంతా లేచింది. అది చూస్తే ఏంది, మొత్తం డోర్లు గోడలు అన్ని పడిపోయి ఉన్నాయి. అది సిలిండర్ వేలింది అనుకున్నాను, కానీ సిలిండర్ ఇంటాక్ట్ ఉంది. సిలిండర్ పేలలేదు. ఒక సిలిండర్ అయితే ఇప్పుడు రన్నింగ్ లో ఉంది, ఒకటి 2 పక్కకున్నాయి. నిండువి 2 ఉన్నాయి. నేను ఈ పెద్ద సౌండ్ అయ్యేసరికి నేను వెళ్లి చూసేసరికి మొత్తం గోడలు పడిపోయి ఉన్నాయి. నాకేం అర్థం కాలేదండి. ఫ్రిడ్జ్ అడ్డం పడింది. ఫ్రిడ్జ్ బాగానే ఉంది, ఇంటాక్ట్ ఉంది. అది డైనింగ్ టేబుల్ మీద ఒరిగింది కిందికి. గోడలు పడ్డందుకే పడిపోయింది. అది ఆ అల్మారీ కూడా ఇరిగిపోయింది ఆ గోడలతోటి. ఆ గోడలు, అంత పెద్ద గోడలు ఎట్లా పడ్డాయో అదే అర్థమైతలేదు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గోడలు మాత్రమే పడిపోయాయని చెప్పడం మనం చూస్తున్నాం. అయితే పోలీసుల ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చింది? సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపునగర్ లో రిటైర్డ్ ఉద్యోగి దేవేందర్ ఇంట్లో ఈ రోజు ఉదయాన్నే భారీ శబ్దంతో కూడినటువంటి ఒక పేలుడు సంభవించింది. ఈ పేలుడు సంభవించినటువంటి వెంటనే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు 3 అవతలి యువతలి పక్కన ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై, ఇంత భారీ శబ్దం రావడంతో పెద్ద మొత్తంలో బ్లాస్ట్ జరిగింది అని కొంతమంది అక్కడి నుంచి పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంట్లో ఎవరు కూడా ఎలాంటి ప్రాణ నష్టం, కనీసం చిన్న గాయాలు అవ్వకపోవడంతో మాత్రం కుటుంబ సభ్యులందరూ అయితే ఊపిరి పీల్చుకున్నారు. కిచెన్ లో ఉదయం వారి పని ముగించుకొని కూరగాయల నిమిత్తం వెళ్తూ ఉండగా బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ బయటికి వెళ్లి కిందికి దిగుతున్నటువంటి క్రమంలోనే ఈ భారీ బ్లాస్ట్ జరిగింది అనేది కూడా పోలీసులకు సమాచారం అందించారు. మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ ని స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. సిలిండర్లు కిచెన్ లో ఉన్నవి ఉన్నట్టుగానే ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు. ఎక్కడ కూడా సిలిండర్ల నుంచి పేలుడు జరగలేదు. కిచెన్ లో ఎలాంటి పేలుడు పదార్థాలు కూడా లేవు అంటూ మాత్రం కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఈ పేలుడు ఘటన జరిగిన తర్వాత సరూర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆ ఏరియానంతా కూడా పరిశీలించినప్పుడు సిలిండర్ నుంచి స్టవ్ కి వెళ్లేటువంటి పైప్ లీక్ అవ్వడం కారణంగా ఆ గ్యాస్ అంతా కూడా కిచెన్ లోనే స్ప్రెడ్ అయ్యి అక్కడే స్టక్ అయి ఉండడంతో ఆ పక్కనే దేవుడికి పెట్టినటువంటి దీపం మంటలు అంటుకొని ఈ లీక్ అయినటువంటి గ్యాస్ ఒక్కసారిగా పేలడము, భారీ శబ్దం రావడం కారణంగా ఈ గ్యాస్ అంతా కూడా ఒక్కసారి నెట్టుకొని వెళ్లిపోవడంతో ఆ గోడలన్నీ కూడా బద్దలు కొట్టుకొని ఇంట్లో ఉన్నటువంటి ధ్వంసం అవ్వాల్సి వచ్చింది అనేది కూడా ప్రాథమికంగా పోలీసులు ఒక అంచనాకు రావడం జరిగింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్లు కాకుండా ఇంకేమైనా పేలుడు పదార్థాలు, ఏసీ, కంప్రెషర్, ఫ్రిడ్జ్, ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమైనా ధ్వంసమై ఉండొచ్చు అనేది కూడా సరూర్ నగర్ పోలీసులు అన్ని వైపులు అన్ని సర్చ్ చేసినప్పటికీ ఎక్కడ కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, గ్యాస్, ఏసీ, కంప్రెషర్, ఫ్రిడ్జ్, కూలర్ పేలినట్టుగా ఎక్కడ కూడా ఎలాంటి ఆనవాళ్ళు లేవు. కానీ చివరిగా పోలీసులు కిచెన్ లో ఉన్నటువంటి గ్యాస్ ని పూర్తిగా ఓపెన్ చేసి చూసేసరికి ఆ సిలిండర్ లో ఉన్నటువంటి గ్యాస్ అంతా కూడా అయిపోయి ఉండడము, ఆ పైపు లీక్ అయి ఉండడము,
ఆ పైపు లీక్ అయినటువంటి గ్యాస్ అంతా కిచెన్ లో స్ప్రెడ్ అయ్యి పక్కనే ఉన్నటువంటి దేవుడి దీపం అంటుకున్నటువంటి తోటే ఈ భారీ బ్లాస్ట్ సంభవించింది అనేది మాత్రం పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా ఈ గ్యాస్ అంతా కూడా రూమ్ అంతా నిండిపోయి ఉండడము, స్ట్రక్ అయినటువంటి వెంటనే ఈ మంట అంటుకున్నటువంటి వెంటనే భారీ శబ్దంతో కూడినటువంటి ఆ బ్లాస్ట్ జరగడంతో కిచెన్ లో ఉన్నటువంటి గోడలన్నీ కూడా బద్దలు కొట్టి ఆ గ్యాస్ అంతా కూడా తిరిగి బయటికి వెళ్లిపోయింది అని మాత్రం ప్రత్యక్ష సాక్షి చెప్తాను. కేవలం కిచెన్ లో కాదు, హాల్లో ఉన్నటువంటి డైనింగ్ టేబుల్, ఆ పక్కన ఉన్నటువంటి ఫ్రిడ్జ్, ఈ కిచెన్ కానుకొని ఉన్నటువంటి బాత్రూమ్, హాల్లో కొద్ది సగం మేరకు వరకు పూర్తిగా ధ్వంసమైనటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ఈ గ్యాస్ లీకేజ్ పేలుడు కారణంగా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. డైనింగ్ టేబుల్, సోఫాలు, మెయిన్ హాల్లో ఉన్నటువంటి వస్తువులు, ఇంట్లో ఉన్నటువంటి చెక్క వస్తువులు, బాత్రూమ్ లో ఉన్నటువంటి ఐటమ్స్, కిచెన్ లో ఉన్నటువంటి సామాగ్రి పూర్తిగా ఈ గ్యాస్ తాటికి లీక్ అయినటువంటి శబ్దంతో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీవ్రంగా డామేజ్ అవ్వడంతో కుటుంబ సభ్యులు ఏదైనా బాంబ్ బ్లాస్ట్ జరిగిందా అని ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఎవరికైతే ఎలాంటి నష్టం జరగలేదు, కానీ ఈ బ్లాస్ట్ కారణంగా మాత్రం ఒక్కసారి ప్రజలందరూ కూడా ఉలిక్కి పడి పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రాథమికంగా సరూర్ పోలీసులు గ్యాస్ లీకేజ్ తో ఇంట్లో ఉన్నటువంటి దేవుడికి పెట్టినటువంటి దీపం మంటలు ఈ గ్యాస్ కారణంగా అంటుకొని ఈ బ్లాస్ట్ జరిగింది అనేది ప్రాథమికంగా పోలీసులకు అంచనాకు వచ్చారు. అక్కడికి ఎక్స్క్లూసివ్స్ అన్ని కూడా చేరుకొని వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి సిలిండర్లు 3 సిలిండర్లు యాజ్ ఇట్ ఈజ్ ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా పక్కకి జరగకుండా అవే పొజిషన్ లో ఉన్నాయి కాబట్టి ఆ సిలిండర్ నుంచి వచ్చేటువంటి గ్యాస్ అంతా కూడా లీక్ అయ్యి ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అయ్యి మంటలతో అంటుకొని భారీ బ్లాస్ట్ జరిగింది అనేది మాత్రం సరూర్ పోలీసులు చెప్తా ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ రవితేజ. एक मन